నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు చంద్రబాబు. ఎరువుల లభ్యత, సరఫరా, ఎరువులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. మంచి పాలనతో ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలపరిచేందుకు కృషి చేస్తున్నారు. మీరు దీర్ఘాయుష్యుతో జీవించాలి అని మోదీ ఆకాంక్షించారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించారు. తల్లి విజయమ్మను ఆప్యాయంగా పలకరించారు. జగన్ తో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ విజయమ్మ, భారతి, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మిస్సింగ్ యూ సో మచ్ అని జగన్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత వైఎస్ షర్మిల కూడా తన కుమారుడు, కుమార్తె, కోడలితో కలిసి తండ్రికి నివాళులర్పించారు. టోర్నమెంట్లలో పాల్గొనే క్రీడాకారులకు సులభతరమైన సిలబస్ తీసుకొచ్చే దిశగా యోచిస్తున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. బ్రేకింగ్ బౌండరీస్ విత్ నారా లోకేష్ అనే కార్యక్రమంలో స్పోర్ట్స్ పర్సన్ కు ప్రత్యేక సిలబస్ తేవాలి అని చేసిన విజ్ఞప్తిపై స్పందించారు. స్కూల్స్, కాలేజీల్లో క్రీడాకారుల కోసం ప్రత్యేక పాఠ్యాంశాలు రూపొందించాలి. దీనిపై ప్రభుత్వంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని లోకేష్ తెలిపారు. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. ఆమె వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు ప్రకటన విడుదల చేశారు. కొంతకాలంగా కవిత పార్టీ వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఏకంగా హరీష్ రావు పైనే అవినీతి ఆరోపణలు చేశారు. కాళేశ్వరంలో హరీష్, సంతోష్ రావులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పార్టీ కార్యకర్తల అభిష్టం మేరకే కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చు పెట్టింది కాంగ్రెస్ సేనని ఆయన ఆరోపించారు. పార్టీకి నష్టం కలిగిస్తే ఎవరిపైనైనా చర్యలు తప్పవు. కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ ఉంది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించినందుకే ఆమెపై వేటు వేశామని ఆయన వ్యాఖ్యానించారు. 5 నెలల కమిషన్ డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఈ నెల 5న బంద్కు పిలుపునిచ్చింది. గత 5 నెలలుగా రేషన్ డీలర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. మరోవైపు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం గౌరవ వేతనం 5,000, కమిషన్ 300 రూపాయల వరకు పెంచాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత వ్యాఖ్యలతో స్పష్టమైందని బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు అన్నారు. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాల వల్లే కుటుంబంలో విభేదాలు వచ్చాయని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిని డైవర్షన్ చేసేందుకు కవితను సస్పెండ్ చేశారని ఎంపీ డీకే అరుణ అన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో అధికారం కోసం పంచాయతీ జరుగుతుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. పంజాబ్ సనౌర్ నియోజకవర్గ ఆప్ ఎమ్మెల్యే హర్మిత్ సింగ్ పఠాన్ మజ్రా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నారు. రేప్ కేసులో అరెస్ట్ అయిన ఆయన్ను స్థానిక స్టేషన్ కు తరలించారు. అక్కడ తన అనుచరులతో కలిసి ఆయన పోలీసులపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పుల్లో ఒక పోలీసుకు గాయాలయ్యాయి. పారిపోయే క్రమంలో మరో అధికారిని కారుతో గుద్దినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇండియాలో వినాయక నిమజ్జనాలను ఘనంగా నిర్వహించడాన్ని చూస్తుంటాం. అయితే యునైటెడ్ కింగ్డమ్ లోనూ తగ్గేదేలే అన్నట్టుగా నిమజ్జన వేడుకలు జరిగిన వీడియో వైరల్ అవుతుంది. యువకులంతా కుర్తాలు ధరించి బ్యాండ్ బాజాలతో ఊరేగింపుగా వెళ్తూ డాన్స్ లేస్తూ సందడి చేశారు. వీరికి అక్కడి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ దేశమైనా భారతీయుడిదే డామినేషన్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. భారతదేశం తమపై ప్రతీకార చర్యలకు పాల్పడుతుందని అజర్బైజాన్ సంచలన ఆరోపణలు చేసింది. పాకిస్తాన్ తో తనకున్న సన్నిహిత సంబంధాల కారణంగానే అంతర్జాతీయ వేదికలపై భారత్ తమను లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపించింది. షాంఘై సహకార సంస్థలో తమ పూర్తి స్థాయి సభ్యత్వాన్ని భారత్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటుందని అజర్బైజాన్ మీడియా పేర్కొంది. భారత్ పై నోరు పారేసుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవర్రో. భారత్, రష్యా మధ్య వాణిజ్య సంబంధాలపై తీవ్ర విమర్శలు చేశారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధినేత పుతిన్ తో ప్రధాని మోదీ భేటీ కావడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. 30 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన మలయాళ సినిమా లోకా చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది. 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 81 కోట్ల రూపాయలు వసూలు చేసి 100 కోట్ల దిశగా దూసుకెళ్తుంది. తెలుగులో కొత్త లోకా పేరుతో విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. త్వరలో హిందీలోనూ రిలీజ్ కానుంది. దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో డామినిక్ అర్జున్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లిన్ నటించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
దీని తర్వాత బోయపాటి శ్రీనితో సరైనోడు 2 సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తాజాగా వార్త బయటకు వచ్చేసింది. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు అల్లు అరవింద్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. బాలకృష్ణతో బోయపాటి తీస్తున్న అఖండ 2 హిట్ అయితే బన్నీ బోయపాటి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ పడుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. తన కెరీర్ అర్ధాంతరంగా ముగియడానికి మాజీ కెప్టెన్ ధోనీనే కారణమన్నట్లుగా ఇర్ఫాన్ పఠాన్ ఆరోపించిన పాత వీడియో మళ్లీ వైరల్ అవుతుంది. 2008 ఆస్ట్రేలియా సిరీస్ లో బాగా బౌలింగ్ చేసినా నా ప్రదర్శన బాలేదని ధోనీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ విషయంపై అడిగితే అంతా బాగానే ఉందని చెప్పారు. అయినా వేరే వాళ్ల గదిలో నాకు హుక్కా ఏర్పాటు చేసే అలవాటు లేదు, అందుకే అవకాశాలు రాలేదేమో అని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు.